పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ ఒక్క ప్రెస్ మీట్తో అంతా సైలెంట్. అందరి నోలు మోయించిన జగన్. గూగుల్ డేటా సెంటర్పై వైసీపీ స్టాండ్. గూగుల్ సెంటర్కు తాము వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. వైసీపీ నేతలు సోషల్ మీడియా గప్చప్. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై గత 2 వారాలుగా రగడ జరుగుతూనే ఉంది. ఈ డేటా సెంటర్లో లక్షల మంది ఉద్యోగాలు వచ్చేస్తాయని టీడీపీ ఉదరగొడుతుంటే వందల సంఖ్యలోనే ఉద్యోగాలు సాధ్యమని వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఈ డేటా సెంటర్ ద్వారా విద్యుత్, నీటి సమస్యతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కొందరు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో సైతం గూగుల్ వార్ జరుగుతూ వచ్చింది. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక ప్రెస్ మీట్లో రాష్ట్రంలో నోర్లన్నీ మూతపడ్డాయి. సోషల్ మీడియా గూగుల్ విషయంలో సైలెంట్ అయిపోయింది. గూగుల్ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం గత 4 రోజులుగా గట్టిగా ప్రయత్నిస్తుంటే జగన్ సింపుల్గా ఒక మీడియా సమావేశంలో ఆ డేటా సెంటర్ వాస్తవాలను ఆధారాలతో సహా స్క్రిప్టుపై వేసి చూపించారు. దీంతో అధికార టీడీపీ కూడా దానికి కౌంటర్ వేయలేక ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం మీద వైసీపీ కార్యకర్తలు గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో రాద్ధాంతం చేస్తున్నారు. అనేక విమర్శలు గుప్పిస్తున్నారు. 80,000 కోట్లకు పైగా పెట్టుబడితో గూగుల్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సెంటర్కు కూటమి ప్రభుత్వం కారుచౌకగా 3 ప్రాంతాల్లో భూములను కేటాయించడంతో పాటు ఏకంగా 22,000 కోట్ల రాయితీలను ప్రకటించేసింది. దీనిపై రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని కొన్ని రాష్ట్రాల మంత్రులు తీవ్రంగా స్పందించారు. కర్ణాటక మంత్రులు కడుగు ముందుకేసి మరీ 100 ఉద్యోగాల కోసం 1,000 కోట్లు రాయితీలు ఇస్తే మా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా చురకలండిచ్చారు. రాజకీయ సోషల్ మీడియాలో ఈ గూగుల్ డేటా సెంటర్పై భిన్న వాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ మాత్రం ఈ డేటా సెంటర్పై విభిన్నంగా స్పందించింది. కొందరు మాజీ మంత్రులు ముందు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటనలు చేసి తర్వాత మాట మార్చారు. ముందు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల అసలు ప్రయోజనమే లేదని, దీని ద్వారా వచ్చేవి కేవలం 1000 ఉద్యోగాలని, వేరే దేశాల నుంచి జనాల వ్యతిరేకతను తట్టుకోలేకే ఇండియా వేదికగా ఎంచుకున్నారని, డేటా సెంటర్లకు నీళ్లు భారీగా అవసరపడతాయని, దీనివల్ల వైజాగ్లో నీటి సమస్య తలెత్తుతుందని, విద్యుత్ వినియోగం పెరిగి జనాభా మీద భారం పడుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటని ప్రశ్నించింది. అలాగే డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేలా గూగుల్పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసింది. ఈ డేటా సెంటర్కు తాము వ్యతిరేకం కాదని నాలుక మడతేసింది. గత 4 రోజులుగా గూగుల్ డేటా సెంటర్కు వ్యతిరేకంగా వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రకటనలు చేస్తుంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అందరి నోళ్లు ముంచారు. గూగుల్ డేటా సెంటర్కు తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. ఇది గూగుల్ భాగస్వామ్యంలో ఆదాని వారు ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ అతన్ని స్పష్టం చేశారు. ఈ ఆదాని డేటా సెంటర్కు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలపై 2023లోనే తాను స్వయంగా భూమి పూజ కూడా చేసినట్లు చెప్పుకొచ్చారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు తక్కువ కావచ్చని, కానీ దాని ద్వారా పెద్ద ఏకోసిస్టమ్ తయారవుతుందని, అనేక వేరే కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయని ఆయన చెప్పారు. ఇందులో కూటమి ప్రభుత్వ ఘనతేమీ లేదని, ఆ క్రెడిట్ అంతా తమదే అని మాత్రం ఆయన అన్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా ఇదే విషయాన్ని చెప్తూ వచ్చినా ఆ స్టాండ్ మీద నిలవకుండా మరోవైపు గూగుల్ డేటా సెంటర్ వల్ల పైసా ప్రయోజనం లేనట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు జగన్ ఆ వ్యాఖ్యలతో వాళ్ళ గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. జగన్ ప్రెస్ మీట్ తర్వాత గూగుల్పై రాద్ధాంతం పూర్తిగా సద్దుమణిగిపోయినట్లు అనిపిస్తుంది. దీనిపై వైసీపీ నుంచి ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. సోషల్ మీడియా కూడా సైలెంట్ అయింది. ఇక ఎటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా ఈ గూగుల్ డేటా సెంటర్కు ప్రశాంతంగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.